కమెంట్స్ వచ్చాయి. నార్మల్గా చెప్తా మీరు ఏమంటారు. ఎంత కొట్టినా చావని పామురా నువ్వు, మాకు ఎందుకు ఈ టార్చర్ అని పెట్టారు ఒకళ్ళు. నీకంటే కొడంగల్ శేఖర్ బాగా బెటర్ అంటే ఒక్కటే డైలాగ్ మళ్ళా కొట్టాను. తెలుగు మూవీ సాంగ్స్ లో ఎక్కువ ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయిల్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుంటారు? మోడల్స్ వాళ్ళంతా ఎక్కడికి కాదు, అసలు చిన్న చెడ్డీ ఏమైనా వేస్తారు. బాహుబలి సాంగ్ 1 month రిహార్సల్ చేశారు. నాటు బాహుబలి నాటు ట్రిబుల్ ఆర్ నాటు. బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ధీర ధీర. బాహుబలిలో ధీర ధీర లేదు, అవసరం మగధీరలో ఉంది. ఇప్పుడు మీకు ఎన్ని ఫోన్స్ ఉన్నాయి? ఎన్ని ఫోన్లు ఎందుకు, మనిషికి ఒకటి చాలు కదా. ఫేస్బుక్ నుంచి ఎంత వస్తాయి మంత్లీ? అయితే ఒక 10 lakhs వస్తుంది. నిజంగా మీరు వీడియో చేస్తున్నారు లేదా ఇంకేం చేస్తున్నారు? మనిషి తలుచుకుంటే ₹1 కోటి కూడా సంపాదించవచ్చు. సార్ మీరు కామెడీ చేయకండి సార్. ఉప్పల్ బాలు కూడా కనిపించడం తక్కువ అయిపోయారు మీ ఈవెంట్స్ లో, ఎందుకు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఉప్పల్ బాలు వీళ్ళందరూ ఎలా ఉన్నారు. మరి లోకల్ కాకు లాంటిని కానీ కుర్చీ తాతను కానీ ఎందుకు కలుపుకోవట్లా? లోకల్ కాకు లాంటి కుర్చీ తాతను కలుపుకోవాలని. వైజాగ్ సత్య గారు ఆయనతో తిరిగారు, ఆయనతో అన్ని చేశారు కదా. కుర్చీ తాతని నాకు బాగా లేపాలని. మీ బ్యాచ్ లో ఉన్న ఉషా గారి గురించి ఏమంటారు? ఓ బీర్ బాటిల్ పట్టుకో ఉత్తగా అన్న, దాంట్లో బీర్ ఏమన్నది పట్టుకొని ఇట్లా లేపు వీడియో తీస్తాను. సో గలీజ్ చేయడం మంచిది అంటారా? ఒక కోయ్ కోయ్ పూసలు అమ్ముకునే అమ్మాయి పేరు మోనాలిసా. వీళ్ళకే వస్తాయి అట్లాంటి పేర్లు, అందరికి రావు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే పాన్ ఇండియా ఆల్ ఇండియా అని చెప్పచ్చు. సో ఎన్నో పాటలకి తన అద్భుతమైన కొరియోగ్రఫీతో అల్లాడిచ్చి, సో ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎంత కొట్టినా చావని పావులాగా ఆయన వాళ్ళకి ఎదురు సమాధానం ఇస్తానే ఉన్నారు. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. సో ఆయన మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, నమస్తే. మీకు ఈ కాన్ఫిడెన్స్ పుట్టగానే వచ్చిందా, పుట్టిన తర్వాత వచ్చిందా, లేకపోతే ఏంటి? ఇప్పుడు నన్ను ఫేస్బుక్ స్టార్ అంటారా, ఇన్స్టాగ్రామ్ స్టార్ అంటారా, యూట్యూబ్ స్టార్ అంటారా? మిమ్మల్ని ఆల్రౌండర్ స్టార్ అనొచ్చా? అదే ఏదంటారు నువ్వు చెప్పు అంటున్నా. మీద యాప్ స్టార్స్, ఎందుకంటే అన్ని యాప్స్ వాడతారు, అన్ని యాప్స్లో మీరు ఉంటారు కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. తండేల్ స్టెప్ ఇది కాపీ రైట్స్ ఉన్నాయి, ఈ మేము వేసాం ఆల్రెడీ, ఫస్ట్ మేము చేసామని చాలా మంది ఈ మధ్య చెప్తున్నారు. సో ఏమంటారు? ఆయన నిజంగా ఇదివరకు వచ్చినవేనా? మీరు ఎప్పుడైనా చూసారా? డాన్స్ అనేది ఆ చిన్న మూమెంట్ ఎప్పుడైనా ఇవన్నీ రిపీటెడ్ స్టెప్స్ అంటారు. ఇవి ఒకటి ఇట్లా హెడ్ కొట్టడం, ఇట్లా బీట్ కొట్టడం, ఇవన్నీ రిపీటెడ్ స్టెప్స్ అంటారు. దాంట్లో మనిషికి తగ్గట్టు స్టైల్లో కొంతమంది వాడుకుంటారు అనమాట. అంటే ఆ స్టెప్ నేను జమాన్లోనే చేసిన. ఆ జమాన్ అంటే 2 years బ్యాక్ పల్సర్ బైక్ ఝాన్సీ తోటి ఒక సాంగ్ చేసిన, కొరియోగ్రాఫ్ చేసిన. దాంట్లో కరెక్ట్గా 45 seconds రేప్ మూమెంట్ ఒకటి ఉంటుంది, హుక్ బిట్ అనమాట. చూపించాలి, చూపించు ఒకసారి. అంటే శేఖర్ మాస్టర్ ఆల్రెడీ అందరూ వాడేసిన స్టెప్స్ నేర్పిస్తున్నారు ఇప్పుడు. అట్లనే కాదు, అది హుక్ బిట్. ఈ బిట్స్ అనేది హుక్ బిట్స్ అనమాట. ఇవని చేతులు అని హ్యాండ్స్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు కొత్త కనిపెడితే ఆయన. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఇది కూడా కనిపెట్టాడు, ఆయన ఇది చేసి ఇట్లా అన్నాడు. కామన్ ఇవన్నీ హుక్ బిట్సే. ఇది కూడా ఆల్రెడీ ఉన్నదేనా? ఇక అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మాస్టర్కైనా ఒక స్టైల్ ఉంటుంది, ఏ కొరియోగ్రాఫర్కైనా ఒక స్టైల్ ఉంటుంది, ఏ డాన్సర్కైనా ఒక స్టైల్ ఉంటుంది. అది శేఖర్ మాస్టర్ స్టైల్ శేఖర్ మాస్టర్దే. ఎక్కడికైనా ఈ హ్యాండ్ మూమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఇవన్నీ సారంగ దర్యా సాంగ్స్ కానీ మీరు చూసిన చాలా సాంగ్స్లో కానీ లేడీ వర్షన్ సింగిల్ అంటే సోలో సాంగ్స్, లేడీ సోలో సాంగ్స్ కంటే కంపల్సరీ అవి పెట్టాల్సిందే. ఈ చేతుల మూమెంట్లో కామన్ ఎవరైనా చేస్తారు. ఇది ఫోక్ అంటారు అనమాట, ఎక్కువ ఫోక్ వాడుతుంటారు. అదే వెస్టర్న్ అనుకో, వెస్టర్న్ బిట్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ కామన్, ఎవరు కనిపెట్టింది కాదు. డ్యాన్స్ అనేది అందరు కాపీ కొడతారు. లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ్ స్టెప్లు వేస్తారు, ప్రభుదేవ్ మాస్టర్ లారెన్స్ స్టెప్లు వేస్తాడు, మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ అన్నీ మిక్స్ చేసుకుంటేనే డాన్స్. అంతే తప్ప సొయాన కనిపెట్టిందంటే ఎవరో పాతకాలం కొరియోగ్రాఫర్లు వాళ్ళు ఉన్నారు. మీకు మైకేల్ జాక్సన్ గారిని తీసుకుంటే మూన్ వాక్, ఆయన చేసిన మూన్ వాక్, ఇంకా కొన్ని లెగ్స్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ షేకింగ్ చేసేవి, అవన్నీ ఆయన కనిపెట్టింది అనమాట. ఆయన కూడా కనిపెట్టలే, దేంట్లోయో తీసుకొని చేస్తుండే. ఆయనకు ఒక గురువు ఉంటాడు తప్ప ఒకళ్ళు కనిపెట్టిన అనేది అయితే కొన్ని. ఇది నాచోరే లెగ్ మూమెంట్ ఎట్లా ఉంటుందో అది కూడా దాంట్లోది కాదు, ఏవో పాత ఇంగ్లీషు సినిమాలో మూమెంట్స్ అవన్నీ.
అంతే తప్ప డాన్స్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడైనా చేయొచ్చు. ఒకవేళ మీరే తండేల్లో హైలెసా సాంగ్ కానీ ఇది ఈ సాంగ్ కానీ అయితే మీరు ఎట్లా చేసేవాళ్ళు? నేనైతే డిఫరెంట్గా చేసేవాడిని. ఎందుకంటే ఆ సాంగ్ ఏంటంటే బాగా గ్రూప్ డ్యాన్స్ని అడుగుతుంది అనమాట. ఆ పాట ఏంటంటే ఒక మంచి డాన్స్ సాంగ్, అది లవ్ ఫీల్ సాంగ్. అది ఆ సాంగ్ని ఏం చేశారంటే మొత్తం మానిటైజేషన్ చేశారు. సీన్స్ పెట్టారు. అదే మానిటైజేషన్ అంటారు దాన్ని. మానిటైజేషన్ అంటే లిప్సింక్ లేని మానిటైజేషన్ సాంగ్స్ అంటారనమాట. కొన్ని సాంగ్స్ అయితే విజువల్ మీనే వెళ్ళగొట్టారు. డైరెక్టర్ పరంగా మాంటేజ్ సాంగ్ లెక్క దాని మూమెంట్ స్లో మోషన్ షార్ట్స్ మొత్తం స్లో మోషన్లో తీసుకున్నారు. అదే సాంగ్ని ఒక 10 మెంబర్స్ బాయ్స్ని 10 మెంబర్స్ గర్ల్స్ని మంచి మాస్ వేయించేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. హైలెస్సా అన్నప్పుడు కొన్ని స్టెప్పులు అమ్మాయిలతో వీళ్ళతో చేసి కొంచెం అవుట్డోర్లో పడవలా చేస్తే అద్దరిపోయేది. అంటే ఆ సాంగ్లో కొన్ని గ్రూప్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సాంగ్ చేయలేదేమనుకున్నాం, కానీ ఆ సాంగ్ అయితే గ్రూప్ డ్యాన్స్ అడుగుతుంది. నేను చూశాను కదా, నేను రాత్రిని చూసా, ఆ సాంగ్ గ్రూప్ డ్యాన్స్ అడుగుతుంది. అదే నేనైతే మాత్రం అద్దరు కొట్టేటోడిని. ఆ సాంగ్ ఇప్పటికీ అయినా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటే 10 గర్ల్స్ 10 బాయ్స్ తోటి 2 days చేస్తా, అవార్డు కొడతా ఆ సాంగ్ తోటి. అట్లా చేస్తా. నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు అని చెప్పలే, అవార్డే కొడతా. ఏదో ఒకటి కంపల్సరీ అవార్డు అయితే వస్తుంది తప్పకుండా వస్తుంది. నేను ఇదివరకు ఎంత చక్కగా ఉన్నావే సాంగ్ ఒకటి, రంగమ్మ మంగమ్మ సాంగ్ ఒకటి, ఇంకొకటి వచ్చి దారి సూడు దుమ్ము సూడు సాంగ్. ఈ 3 సాంగ్స్ నేను బన్నీ అనే ఒక స్టూడెంట్ తోటి 20 బాయ్స్ తోటి సాంగ్ చేసిన. ఆ ఒక్క సాంగ్కి ఆయన పేరు నాని గారు తిరుపతిలో ఆడియో లాంచ్లో తీసి నాతో సెల్ఫీ దిగారు. అంటే అది పార్టిసిపేట్ పెట్టారు. ఇదివరకు ఎట్లా పెట్టేవారంటే ఆ సాంగ్కి ఎవరైనా కొరియోగ్రాఫ్ చేస్తే మా సినిమా కంటే బాగుంటే మిమ్మల్ని పిలిచి కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళు సెల్ఫీ అన్నారు. ఫస్ట్ నాతోటి దిగారు. దాని తర్వాత రంగమ్మ మంగమ్మ సాంగ్ చేస్తే 1 dayలో 28 million పోయింది. తర్వాత దాంట్లో డబ్బులు రావట్లేదు, ఎందుకు వేస్ట్ ఖర్చు, చెత్త ఖర్చు అని చెప్పి మానేసి పడేసిన. ఎందుకంటే డబ్బులు రావట్లే. అప్పుడు సినిమా కొరియోగ్రాఫ్ కోసమే వచ్చా, ఇది చేసుకుంటా ఆ ముక్కలు ఈ ముక్కలు పెట్టుకుంటే ఈ స్థాయిలోకి వచ్చా. మీరు ఇంత బాగా డ్యాన్స్ చేశానంటున్నారు, అందరూ సెల్ఫీస్ దిగామంటున్నారు. ఎస్. ఇప్పుడు మీ డ్యాన్స్ రీల్ ఒకటి ఉంది, దాన్ని ఎందుకు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు? ఇక అంతే. నేను ఏమంటున్నా, డ్యాన్స్లో ఏం తప్పు అని చెప్పండి ఒకసారి చూద్దాం మొత్తం. ఏముంది, సూపర్ ఉంది. లైట్ స్టెప్స్ అంటారు, అదే హిందీ వాళ్ళు చేస్తారు సేమ్, అంతే చిన్న మూమెంట్స్ అవి, మస్తు ఉంది అది. ఆ పాటలో ఏం తప్పు ఏం లేదు కదా. అంటే నీకు ఇంకోటి తెలుసు, ఈ జనం ఎట్లా అంటారు తెలుసా, కొంతమంది ముందు మంచిగా నటించి వెనక కిడ్నీలు, లివర్లు, కళ్ళు, ఈ తలకాయలు, దొంగతనాలు, గంజాయి అమ్ముకునే వాళ్ళు నమ్ముతారు. మంచిగా బతికేటోళ్ళు నమ్మరు. మాది ఎలా ఉంటుందంటే ముందు ఒకటే లెక్కుంటా, వెనక ఒకటే లెక్కుంటా, నాకు వచ్చిందే చేస్తా. నేను ఏదో సోషల్ మీడియాలో ఇరగదీసి అది చేస్తే ఏమొస్తాయి, నాకు ఏమొస్తాయా చెప్పు, నువ్వే చెప్పు. మీరు ఎందుకు కావాలని కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతారా, లేకపోతే అది అనుకోకుండా మీకు జరుగుతుందా? మీకు ఎలాగా? నేను ఏమున్నా మనసుతోటి మాట్లాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి చేస్తా. ఆ నిజ స్వరూపం జనాలకు నచ్చదు. చూసినా అట్లాంటి వాళ్ళు నచ్చుతారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే లెక్కుంటా, నాకు వచ్చిందే చేస్తా, అవసరం లేదు, నాకేం అవసరం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగదీసి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తారా? నా ఆలోచన ఏంది? మరి మీకు ఇంత తెలివి ఉంది, మీరు ఒక ప్రెసిడెంట్ యూనియన్ కి, మీ చేతిలో అందరు ఉన్నారు, మీరు చేయని ఈవెంట్ లేదు, మీరు ఏ ఊరికి వెళ్ళంది లేదు, మీరు చూసి చేయని హీరో లేరు, చూడని హీరో అన్నీ ఉంది, కానీ మీకు ఎందుకు స్పెషల్గా ఒక మూవీలో కానీ ఎందులో కానీ ఎందుకు ఇట్లా సాంగ్స్ చేయడానికి టైం? ఎవరికైనా గురిగింజంత అదృష్టం ఉండాలంట. అదృష్టం లేని ఎవడేం చేయలేడు. మీకు రియల్గా ఒకటి చెప్తా. నా ఫ్రెండ్ సుభాష్ అనే కొరియోగ్రాఫర్ ఫిలిం నగర్లో ఉంటాడు. ఎట్లా ఆడతాడు తెలుసా, అసలు ఎవరు పనికిరాడు కొరియోగ్రాఫర్స్. ఇప్పుడున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కూడా పనికిరాడు, నాకంటే కూడా బాగా ఆడతాడు. సినిమాలే లేవు ఆయనకి. అంటే ఏంటంటారు, డాన్స్ ముఖ్యం కాదు, ఓన్లీ అదృష్టమే. అదృష్టం ఉంటే ఏదైనా సాధ్యం. అంటే ఇప్పుడు మోనాలిసాకి అదృష్టం ఉందంటారా? ఆ మోనాలిసాకి అదృష్టమేగా. ఆమె ఇప్పుడు మోనాలిసా నువ్వు డైరెక్ట్ చూస్తే దడుచుకుంటావు, ఏముండదు ఆమె దగ్గర. అదృష్టమే. మన జనాలు ఎవరిని డెవలప్ చేస్తారంటే దేనికి పనికిరాని వాళ్ళనే. అంటే ఒక మామూలుగా అసలు దేనికి పనికిరాని, అసలు దేనికి ఇప్పుడు అమ్మాయిని డెవలప్ చేసిండ్రు, లాభం ఏంటి చెప్పండి? అమ్మాయి ఏమన్నా కళ్ళతోటి సినిమా తీస్తుందా? అసలు అమ్మాయి హీరోయిన్గా పనికొస్తుందా? అదే మన జనాలు ఎట్లా అంటే మంచి అనేటోడికి స్థానం లేదు ఎక్కడ కూడా. గుర్తుపెట్టుకోండి, కెమెరా ముందు నటించి కెమెరా వెనక రేపులు, మానభంగాలు,
లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు దేవుళ్ళు. ఉమ్, నిజాలు మాట్లాడి మంచిగా చెప్పి 10 మంది బతకండ్రా అనే ఆలోచనలు ఇచ్చేవాళ్ళు వేస్ట్ గాళ్ళు. అలా ఉంటుంది అనమాట. ఉమ్. అందుకోసమే వాడు ఏమైనా పెట్టుకొని నాకు నచ్చిన డ్యాన్స్ నేను వేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలా మనీ వస్తున్నాయి. మీరు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారా? నాకు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు కూడా మీ కళ్ళ ముందే మాట్లాడతా. ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు రోజుకి. రోజుకి ఒక వీడియోకి 10,000 అంటే ఆదివారం ఒకటి ఇచ్చి పెడితే ఎన్ని డబ్బులు వస్తాయి నెలకి? 3 లక్షలు నెలకి అయ్యే వస్తాయి. నాకు అవసరం లేదు. నేను చేసిన తప్పు నా కొడుకులకు తగులుతుంది, అవునా కదా? ఎందుకు తగలాల? మనమే ఇప్పటికే ఎవరో మనకు అదృష్టం లేక మనం బాధపడి మనం ఏదో చేసుకుంటున్నాం. నా వల్ల ఒకటి చచ్చిపోయింది అనుకో, మా పిల్లగాళ్ళకి వస్తుంది కదా బాధ. అవసరం లేదు, మనకు వచ్చినంత చాలు. ఆ దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల, ఏ దేవుడో ఆ అన్నందరి దేవుడి దయ వల్ల మంచిగా బతుకుతున్నాం. ఒకడు మీద పొట్ట కొట్టకుండా, ఒకడిని ఏమనుకుంటా బతుకుతున్నాం, చాలదా? మీకు అసలు ఇంత భక్తి ఏంటి దేవుడి పరంగా? కానీ అని భక్తి టయానికి భక్తి చూపిస్తున్నారు, ఇంటర్వ్యూ అనగానే వస్తున్నారు అంటే ఎట్లా? ఇప్పుడు సాంగ్ షూట్ ఉంది, అదే రోజు మీకు ఏదైనా ఇంపార్టెంట్ దేవుడిది ఏదైనా ఉంది, మీరు రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? అంటే దేవుడిది అంటే మార్నింగ్ పోవచ్చు. దేవుడు అనేటప్పుడు గుడికి పోతేనే అవసరం లేదు, దారిలో వచ్చేటప్పుడు కూడా కరెక్ట్ కూర్చొని దండం పెట్టుకుంటే చాలు. నా విషయంలో ఎలా ఉంటుంది అంటే దేవుడిని ఎక్కడున్నా దండం పెట్టుకుంటే చాలు. మన మనసులో ఉంటాడు దేవుడు. ఇప్పుడు కొరియోగ్రఫీ అనేది మన గోల్, అది చేయాలా ఇది చేయాలా. ఒకటి చెప్పనా, ఏ దేవుడైనా తిని మొక్కు అంటాడు. నువ్వు కడుపు నిండా తిని మొక్కు అంటాడు. ఇప్పుడు మనకు పని చేస్తేనే కదా కడుపు నిండిద్ది. అందుకోసమే ఫస్ట్ పని చేసుకుంటా, వచ్చేటప్పుడు దారిలో దేవుడు దండం పెట్టుకుంటా. అలా ఉంటుంది నాకు. ఇప్పుడు మీరు డి స్టార్టింగ్ స్టేజ్ లో మీరే చేశారు. అవును, ఎస్. తర్వాత శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు వచ్చారు. లేదు, శేఖర్ మాస్టర్ D2 నాతోనే, జానీ మాస్టర్ D3లో ఉన్నాడు. వాళ్ళకి ఇచ్చినంత హైప్ మీకు ఎందుకు ఇవ్వలేదు? డి వాళ్ళు ఇచ్చినంత హైప్ ఎందుకు ఇవ్వలేదంటే చెప్పాను కదా, వాళ్ళకి కార్డులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ సీన్లో కార్డ్స్ ఉంటాయి అనమాట. మాకు కార్డు ఇవ్వలే. మాకు ఎందుకు ఇవ్వలేదంటే మా లెక్కనే కొంతమంది 30 కొరియోగ్రాఫర్స్ని, ఎవరైతే టీవీ షోలలో విన్ అయిన కొరియోగ్రాఫర్స్ను, టాప్ ఉన్న కొరియోగ్రాఫర్స్ మొత్తం రోడ్డు పాలు చేయాలని తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది మా మీద కక్ష కట్టారు. నన్ను ఒక్కడనే కాదు, హరినాథ్ రెడ్డిని, ఇంకా పవన్ సునీల్ని, ఇంకా మళ్ళీ బెల్లంపల్లి మల్లేష్, చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరికి కూడా కార్డులు ఇవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కార్డు కావాలి, యూనియన్ మెంబర్షిప్ కార్డ్స్ కావాలి. ఆ కార్డ్స్ లేకుంటే మనం ఏం చేయలేం కదా. ఆ కార్డు లేదు, మాకైతే కార్డు ఇవ్వలేదు. సో మీ డ్యాన్స్ కింద కమెంట్స్ చూద్దాము. 2,000 కమెంట్స్ వచ్చాయి. నార్మల్గా చెప్తా, మీరు ఏమంటారో ఓకే చూద్దాం, ఓకేనా? ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అంటున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? అవును, మరి పాము అయితే చచ్చిపోద్ది, మనం పాము కాదు కదా. మనము ఎంత కొట్టినా పైకి లేసే బాలు, అది తప్పు రాసిండు. మాకు ఎందుకు ఈ టార్చర్ అని పెట్టారు ఒకళ్ళు. చూడొద్దని చెప్పు, బ్లాక్ తీసుకో. మనం కొత్త స్టెప్పులు రావా బ్రో నీకు అంటున్నారు. కొత్త స్టెప్పులు వస్తే ఏం లాభం? నువ్వు ₹1 కోటి ఇస్తావా నాకు? అదే సినిమాలో ఛాన్స్ ట్రై చేస్తా, 10 మంది చూసి నేర్చుకుంటారు కాబట్టి. బాగా లేదు అంటే మానేస్తారా అంటున్నారు. బాగా లేదు అన్నా మానేయను, బాగుందన్నా మానేయను, కొత్తగా ట్రై చేస్తా అంతే. ఇంకా కావాలని మంచి మంచి స్టెప్పులు చేస్తుంటా. అంటే కొత్తగా చేసినంత మాత్రం ఏమన్నా మనకేమన్నా వచ్చేది ఉందా? నీకంటే కొడంగల్ శేఖర్ బాగా బెటర్ అంటే. వాడి వీడియోలో చూడండి, వాడి వీడియోకి లైక్ కొట్టండి, నాకెందుకు కొట్టాలి? నేను కొట్టమని అడగలే కదా నేను. చాలా మంది ఫిట్స్ వచ్చిన వీడియోలు పెడుతున్నారు కింద జిఫ్ పెట్టుకొని. వాడికి వస్తుంది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనని ఎప్పుడైనా మనం ట్రోల్ చేసినాడంటే వాడికంటే మనం ముందున్నాం కాబట్టి, వాడి విషయంలో మనం అంతే ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాడికి మనకు కామెంట్ పెడతాడు. అర్థమైందా? ఇంకోటి కూడా ఉంది, రే వాడికి ఎవరైనా చెప్పండి రా అని అంటున్నారు ఇంకొకళ్ళు. దానికి 1000 లైక్స్ వచ్చాయి మళ్ళీ. చెప్పని ఎవరు చెప్పినా మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం. బాబు నిన్ను ఎవరు పంపించారమ్మా డీకి అంటున్నాడు ఎవడు. నన్ను ఎవరు ఎందుకు పంపించాలా? నాకున్న డ్యాన్స్ టాలెంట్ అని చూపించుకొని పోయినా. ఇప్పుడు పోంది అయితే 8 ఎపిసోడ్లలో టాప్లో అయితే ఉండను కదా. నచ్చకపోతే ఫస్టే తీసేస్తారు కదా. నేను చూడమను, నా 8 ఎపిసోడ్లు చేసిన, 8 ఎపిసోడ్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 2లోనే ఉంటా. లాస్ట్కు ఏదో తీసేసారు. మాస్టర్ ఇప్పుడు కమెంట్స్ పెట్టడం అందరు పెడతారు, కమెంట్సే తట్టుకోలేము. అట్లాంటిది బయటకు వెళ్ళినప్పుడు ఒక 10 మంది చుట్టూ జనం ఉన్నప్పుడు అయ్యే కమెంట్స్ మాట్లాడతారా, లేకపోతే మాస్టర్ ఒక సెల్ఫీ దిగుతామని ఎగబడతారా? అందరు సెల్ఫీలే దిగుతారు. వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి ఏమంటే తెలుసా, మాస్టర్ మీరు చేసేదేదో మీరు చేసుకోండి, ఎవరి మాట పట్టించుకోవద్దు, ఎవరితో మీరు ఉండొద్దు, అసలు ఎవరిని కూడా పట్టించుకోవద్దు, మీరు చేసేది మీకే సూపరు అంతే అనాలి. ఇంకొకటి ఏంటంటే
మాస్టర్ మీ పెట్టే వీడియో 1 మిలియన్ పోతే 1 మిలియన్లో 1000 కామెంట్లు వస్తాయి, 1000 కామెంట్లో 100 కామెంట్లు బ్యాడ్ వస్తాయి. ఆ 100 కామెంట్ల గురించి చూసుకుంటారా, 900 కామెంట్ల గురించి చూసుకుంటారా అంటే 900 కామెంట్ల గురించి వీడియోలు చేస్తా, 100 కామెంట్ల గురించి కూడా వీడియోలు చేస్తా. వీడియోలు మాత్రం ఆపని చెప్పి. మీకు ఎవరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్? నాకు ఎవరు అసిస్టెంట్ పెట్టుకోలేదు. అది ఓన్లీ అసిస్టెంట్ అనేవాడు సినిమాకే ఉంటాడు. మామూలుగా బయట ఎందుకు మనకు అసిస్టెంట్? నార్మల్గా ఒక మూవీ చేయాలంటే ఎంతమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కావాలి? ఇద్దరు. ఇదివరకు ఒక్కలే ఉండేవాళ్ళు. ఇదివరకు ఒక్కలే ఎందుకు ఉండేవాళ్ళంటే అప్పుడు బడ్జెట్లు కొంచెం తక్కువ. డూయట్ సాంగ్ అయితే కంపల్సరీ అమ్మాయి అబ్బాయి ఉండాలి. గ్రూప్ సాంగ్ బాయ్స్ సాంగ్ అంటే ఒక బాయ్ ఉండాలి. ఇప్పుడైతే కంపల్సరీ అమ్మాయిని అబ్బాయిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పుష్ప సాంగ్ లో ఫీలింగ్ సాంగ్ ఉంది కదా, అందులో చాలా మంది కొరియోగ్రాఫర్ అమ్మాయిలు చేశారు, అమ్మాయిలే చేశారు, 2-3 చేశారు. చాలా మంది అమ్మాయిలు చేయలే. ఆ సాంగ్ వచ్చింది ఫీలింగ్ అనే సాంగ్, దానికి 2 అసిస్టెంట్లు చేశారు. అబ్బాయి అసిస్టెంట్, అమ్మాయి అసిస్టెంట్ చేశారు. అదేంటంటే కొంచెం పెద్ద సాంగ్, పెద్ద బడ్జెట్ సాంగ్, ఎక్కువ రోల్ కాబట్టి, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అందులో ఒకటి అంత ఫారినర్ గర్ల్స్ ఉన్నారు దాంట్లో. కొంతమంది ఎక్కువ అసిస్టెంట్ పెట్టుకున్నారు. 4 పెట్టుకోవచ్చు అసిస్టెంట్ని, తప్పులేదు. డబ్బులు ఎక్కువ ఉంటే ఎంత అసిస్టెంట్ పెట్టుకోవచ్చు. సార్ ఇంకొక డౌట్, చెప్పండి. సాంగ్స్ లో, తెలుగు మూవీ సాంగ్స్ లో ఎక్కువ ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయిల్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుంటారు? డాన్స్ అంటే బ్యూటీ కోసం అంతే. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు పెట్టుకోరు అంటే, ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఇక్కడ వరకు జీన్స్ వేయాలన్నా, ఇక్కడ వరకు స్కర్ట్స్ వేయాలన్నా, జబ్బలు లేకుండా చేయాలన్నా మన తెలుగు అమ్మాయిలు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు మేము చేయమంటారు అనమాట. ఒకళ్ళు చేసినా కానీ బాడీ సూట్ వేసుకుంటారు. బాడీ సూట్ వేసుకుంటే బాడీ సూట్లో కెమెరా గలీజ్గా అవపడుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది వర్క్. మన వాళ్ళకి వర్క్ కాదు, మన వాళ్ళకి సిగ్గు, బాధపడుతుంటారు అనమాట. మన వాళ్ళు ఏంటంటే నేను చిచ్చి నేను చేయను అంటారు. వాళ్ళు ఏంటంటే చోటుదైతే ఏదంటే అది చేస్తారు. ఓన్లీ ముంబై నుంచి స్టార్ట్ చేసుకోండి. ముంబై నుంచి మళ్ళీ చెన్నై వాళ్ళు కూడా చేయరు. ముంబై నుంచి ఇక ముంబై రష్యన్ గర్ల్స్, బాంబే గర్ల్స్, అక్కడ వాళ్ళు మొత్తం చేస్తారు. మోడల్స్ వాళ్ళంతా ఎక్కడికి కాదు, అసలు చిన్న చెడ్డీ ఏమైనా వేస్తారు. అంటే వాళ్ళ వృత్తి అది, వర్క్ కోసం అంతే. వాళ్ళకి అంతే ఉంటుంది, కానీ వాళ్ళకి పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. పర్ డే వచ్చి 20K 30K ఉంటుంది. సాంగ్ ఇప్పుడు పెద్ద హీరో సాంగ్ అనుకో 10 days పెట్టుకుంటారు. ఇంకా పెద్ద హీరో సాంగ్ అనుకో 30 days పెట్టుకుంటారు. 1 month పెట్టుకుంటారు. బాహుబలి సాంగ్ 1 month రిహార్సల్ చేశారు. నాటు 1 month రిహార్సల్సే. బాహుబలి త్రిబులార్లో నాటు సాంగ్ని 1 month రిహార్సల్ చేశారు. 1 month రిహార్సల్ చేశారు. ఎందుకంటే కొంచెం హెవీ బీట్, ఫాస్ట్ బీట్ అది. అట్లా ఇంకొక సాంగ్ కూడా ఏదో 1 month చేశారు ఈ మధ్య. బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ధీర ధీర. బాహుబలిలో ధీర ధీర లేదు, మగధీరలో ఉంది. అదే మన ఈ సాంగ్ అండి, పడవలో ఉంటుందిగా మన ఓరోరి రాజా. అది ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని కూడా 1 month చేశారు. అది మీకు తెలుస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఏ సాంగ్ తీయబోతున్నారు త్వరలో, దానికి ఎవరు కొరియోగ్రఫీ చేయబోతున్నారు? తెలుస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మా యూనియన్కి కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ తీసుకునేది ఏంటంటే కంపల్సరీ తెలంగాణలో వర్క్ ఇవ్వాలా. తెలంగాణలో వర్క్ ఇవ్వకపోతే తాట తీస్తామని చెప్పి కూడా ప్లాన్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కళాకారులు చాలామంది ఉన్నారు. తెలంగాణలో సింగర్ లేరా, వచ్చిందే ఫీలింగ్స్, ఆ వచ్చిందే ఫీలింగ్ సాంగ్ 2 పాడిన వాళ్ళు కూడా నా సాంగ్స్ పాడిన వాళ్ళే. అమ్మాయి లక్ష్మి నా పాట ఏం పాడిందంటే, పొద్దుగాల లేచిపోవ బావో, పొలముకెళ్ళి పూలన్నీ తేవో. ఆ సాంగ్ నేనే రాసా, అమ్మాయి పాడిన పాట సూపర్ ఉంటుంది. ఈ శంకర్ బాబు నాది వచ్చింది తెలంగాణ బోనాల పండగ అని 5 సంవత్సరాల క్రితమే ఆయనకు నేను పాడిపించుకున్నా. వాళ్ళిద్దరు తెలంగాణ కళాకారులే. ఎందుకంటే మన తెలంగాణలో చాలా కళాకారులు ఉన్నారు. వాళ్ళకి వర్క్ ఇవ్వట్లే, వాళ్ళని పాడనియట్లే, వాళ్ళని ఎదగనియట్లే. ఏడ చూసినా వీళ్ళే ఉన్నారు. కాబట్టి అందుకోసం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా వర్క్ రావాలని చెప్పి ఒక పోరాటం అది చేద్దాం. ఈ పోరాటంలో చాలా భారీ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అందరికీ రావాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందా లేదా? మన వాళ్ళకు వర్క్ ఇస్తే మన వాళ్ళు కూడా చాలామంది బాగుపడతారు అని చెప్పి పోరాటం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు లోకల్ పిల్లకి సడన్ గా ఫేస్ అట్లా ఇప్పుడు మీరు హెల్ప్ చేయడము, వీడియోస్ చేయడము, మీ దాంట్లో వేసానంటే రీచ్ ఉంటుందని తెలుస్తుంది. సో ఎక్కువ రీచ్ వెళ్ళాలి, తర్వాత వీడియోస్ చూసి అందరూ హెల్ప్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆమె అసలు ఎందుకు యూస్ చేసింది, ఎంత ఖర్చు అయింది, ఏంటి అసలు? యాక్చువల్గా అమ్మాయికి ఏమైందంటే ఏదో షూట్కి వెళ్తుందంట. షూట్కి వెళ్తుంటే ఆ మేకప్ వాడుతుంటారు కదా వాళ్ళు. మేకప్ తీయాలంటే చాలామంది నూనె రాసుకుంటారు. అమ్మాయి నూనె రాసుకొని వాడితే కొంచెం నల్లగా అయిందంట. నల్లగా అయితే ఆ మేకప్ మ్యాన్ అడిగిందంట మేకప్ మ్యాన్ని, సార్ నేను కొంచెం నల్లగా అయింది, నా ఫేస్ ఏం వాడాలంటే కొన్ని క్రీమ్స్ ఉంటాయమ్మా తీసుకోనంట. మెడికల్ షాప్ పోయినా ఇచ్చాడు. అదేంటంటే అది చాలా డేంజర్. అది స్కిన్ షైన్ చాలా మందికి, కొంతమందికి పడదు, కొంతమందికి చర్మాలే ఊడిపోతాయంట. ఇంకా అమ్మాయికి ఏమైందంటే
ఇప్పుడు ముఖానికి రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏమైందంటే మొత్తం ముఖం ఫస్ట్ టైం రాసుకున్న ఫస్ట్ టైంకి ఫస్ట్ రాసుకున్న అర్ధ గంటకే ఎక్కడికక్కడ కమిలిపోయింది. కమిలిపోయిన తర్వాత దాన్ని ఏం చేసింది, కమిలిపోయి బాగా వాసి ఉబ్బింది. ఉబ్బిన తర్వాత ఏం చేసింది, హాస్పిటల్ పోయారు. ఇక్కడ హాస్పిటల్ పోయి ఈ ట్యాబ్లెట్ ఇచ్చిండు, ఆడ హాస్పిటల్ పోతే ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది, ఈ హాస్పిటల్ పోతే ఈ ట్యాబ్లెట్ ఇచ్చిండు. వేసుకుంటూనే ఉంది మధ్యాహ్నం సాయంత్రం. వేసుకునే వరకు బాగా వీక్ అయిపోయింది. ఇక వీక్ అయిపోయి ట్యాబ్లెట్లు వేసుకొని వీక్ అయిపోయి చేతకాలేకపోతే ఇక అమ్మాయికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను పోయి ఇంటికి పోయి ఒక వీడియో చేశా. 4 million ఏమో పోయింది ఆ వీడియో. పర్లేదు, దేవుడి దేవుళ్ళు అమ్మాయికి ఎంతో కొంత వచ్చి ఉంటాయి. ఎందుకంటే 2 కొడుకులే పాపం చిన్నోళ్ళు. ఇంకోటి ఏంటంటే అది కూడా కొంతమందికి కూడా హెయిర్ డ్రై ఉంటుంది, కలర్ గోద్రేజ్ ఇట్లా కలర్స్ ఉంటాయి. అవి మీసాలకు రాసుకున్న కొంతమంది వాడక పెదాలు ఇంతలా వాస్తాయి. ఇది కూడా సేమ్ అదే కలర్ లాంటిది. కొంతమంది తెలియక వాడతారు. అంటే స్కిన్ షైన్ అనేది నైట్ టైం పడుకునేటప్పుడు రాసుకోవాలంటే అది కూడా కొంచెం ఏమోగా వాటి గురించి అయితే ఐడియా లేదు. కానీ అమ్మాయి అయితే రాసుకుంది, ఖరాబ్ అయిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే ఏం జరిగినా మన మంచిగా పెద్దలు అంటారు. అమ్మాయికి అది జరగడం కూడా మంచిగా జరిగింది పాపం. ఎందుకంటే మంచి జరగడం మీన్స్ అంటే అమ్మాయికి ఏదో పెద్ద జరగబోయేది ఉంది, చిన్నది జరిగింది. ఎందుకంటే అమ్మాయి మాకు 2 రోజులకు ముందే నేను కుంభమేళ పోతా మాస్టర్ అనుకున్నాను. కుంభమేళ కాశీ ట్రిప్ ఉంది మాకు అనుకుని టికెట్లు కూడా బుక్ చేసుకుంది. ఆడ ఇంకేదైనా జరిగేది ఉందేమో, ఈ చిన్నదాంతో ఆగిపోయింది అనుకున్నాం. అక్కడ అయ్యి ఉంటే అసలు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండేవారు, చూసుకునేవాళ్ళు కదా. అక్కడ ఇంకేం జరగాలని రాసి పెట్టిందో. ఇప్పుడు మొన్న నాకు కూడా చాలా ఏదేదో అన్నారు. అంటే ఎట్లుంటుందంటే మాలో కానీ కొంతమందికి ఏంటంటే చిన్నవి జరుగుతుంటాయి. ఫస్ట్ చిన్నవి జరిగితే పెద్దవి ఆగిపోతుంటాయి. కొంతమందికి డైరెక్ట్ పెద్దవి జరుగుతాయి. అట్లా కొంతమందికి ఎట్లుంటుంది, కొంతమంది చిన్నదాంతో అయిపోతుంది చాలా మంది. కానీ దీని వల్ల లోకల్ పిల్ల మీద ఉన్న కాంట్రవర్సీ మొత్తం పోయి చాలా మందికి సింపతి కూడా వచ్చేసింది. అది అంటే నేను చేసినంటే ఇక కొంచెం అందరూ నాకు తెలిసి నన్ను అంటే 50-50 ఉన్నారు. బషీర్ మాస్టర్ ఎదగొద్దని కొంతమంది ఉన్నారు, బషీర్ మాస్టర్ ఎదగాలని కొంతమంది ఉన్నారు. అట్లా కాబట్టి కొంచెం ఎదగాలని ఉన్న వాళ్ళు కూడా అమ్మాయికి బాగా సపోర్ట్ చేసారు. దానివల్ల కొంచెం అమ్మాయికి కొంచెం బాగానే రీచ్ వచ్చింది. ఇప్పుడైతే కొంచెం ఫేస్ అయితే మంచిగా అయింది. సో ఇదంతా కాదు, బషీర్ మాస్టర్ అంటే కాంట్రవర్సీ ట్రోల్సే కాకుండా బషీర్ మాస్టర్ ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని సమాజంతో గొడవపడి మరి పెళ్లి చేసుకున్నారు. లైఫ్లో మీరు సక్సెస్ అయ్యారు లవ్ విషయంలో అంటే అవునంటారు కాదంటారు? అంటే లవ్ వరకు వస్తే మాకు ఎట్లున్నది అంటే చిన్నప్పుడు నేను మెకానిక్ నేర్చుకున్నా. 12 సంవత్సరాలు మెకానిక్ షెడ్ పెట్టి కూడా తీసా. అయితే అక్కడ మేము మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా దగ్గర కాలేజ్ పిల్లలు అందరూ పోతూ ఉంటారు. ఉమెన్స్ కాలేజ్ ఉండేది అక్కడ. ఉమెన్స్ కాలేజ్ ఉండేది. మేము బండి తుడుస్తూ రిపేర్ చేస్తుంటే కాలేజ్ అమ్మాయిలు పోతా ఉండేటోళ్ళు. చూసి అమ్మాయి పక్కన అబ్బాయిలు పోతుంటారు కదా, అట్లా లవ్ అని చూసుకుని అప్పుడు మాకు ఎన్ని 12 years 13 years ఉండేటోళ్ళు. చదువుకోమంటే చదువుకోలేదు నేను ఎక్కువ. మా డాడీ పనికి పంపించేవాడు. వాళ్ళని చూస్తుండేది అనమాట. చాలామంది అనేటోళ్ళు, అరే పేదల అమ్మాయిని చేసుకుంటే బాగా గొలిసి వస్తుందిరా, పేదల అమ్మాయిని చేసుకుంటే బాగా గొలిసి వస్తుందిరా. అదొకటి మైండ్లో పడిపోయింది నాకు. ఎవరికన్నా ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలని మనసులో పడిపోయింది. నేను అనుకోకుండా కరాటేలోకి వెళ్ళిన. నేను ఇంకా పొద్దుపూట మా బాబాయ్ కరాటే ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను కూడా ఆయనతో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక మాస్టర్ చూసి నన్ను, నువ్వు బాగా చేస్తున్నామో నీకు కరాటే నేర్పిస్తాను. కరాటే నేర్పించుకుంటే కరాటే వెళ్ళిపోయినా. బ్లాక్ బెల్ట్ తీసుకున్నా. కాలు అట్లా లేపి అట్లా నిల్చోబెట్టేది నేను. ఇప్పుడు అంటే కొంచెం అంత హైట్ వస్తుంది అంతే. అంత మరి ఇప్పుడు 30, 35, 36 yearsగా అయితే అట్లా డాన్స్. తర్వాత అప్పుడు జయమందిర సినిమా వచ్చింది, హిందుస్థాన్లో అందరికంటే సాంగ్. ఆ పాటలు బాగా నెట్టోళ్ళు అనమాట. ఒకసారి ఏం చేసారు, ఖాళీగా ఉంది స్టేజీ, మా పోరగాళ్ళందరూ నెట్టారు. మాస్టర్ ఒకటి ఉత్తగా డ్యాన్స్ వేయగానే పాటకు వేసిన. ఆ పాటకు వేయగానే అసలు అందరూ మా బిగ్ క్లాప్స్ అన్నమాట. ఏం చప్పట్లు కొట్టడం అసలు మొత్తం మామూలుగా కాదుగా. మొత్తం అసలు మస్తు చిన్నగా ఉండేటోడే. ఏమో ఏమేస్తున్నావు మాస్టర్ అని చెప్పి ఇంకొక పాట అట్లా బాగా వేసిన. తర్వాత వినాయకుడు పండుగలు వచ్చినాయి. గల్లీలో సార్ ఒక పాట కానీ బతిలాడుకునేటోడు. ఏరియాలో ఖమ్మంలో ఫేమస్ అయిపోయారు. అసలు ఖమ్మంలో బషీర్ మాస్టర్ ప్రోగ్రామ్ ఉందంటే అట్లా మొత్తం జనమే. మా దగ్గర ఎట్లా ఉండేదంటే నేను మెకానిక్ చేసి సంపాదించుకున్న డబ్బులతోటి సీడీ కొనుక్కునేటండి. సీడీ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ ఆడియో రిలీజ్ అయితే వాళ్ళు కొనుక్కొని సాయంత్రం కంపోజ్ చేసుకొని వేసేటోళ్ళం పోయి. అప్పట్లోనే నా ఆల్బమ్ సాంగ్స్ ఎన్నో చేసిన. నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ చూపిస్తే ఏమవుతా చూపించకపోయినాను. అట్లా మొత్తం చేసేటోడిని. తర్వాత అనుకోకుండా స్టేజ్ ఒక ప్రోగ్రాంలో చక్రి గారు నా డ్యాన్స్ చూసి హైదరాబాద్ పిలిపించారు. అట్లా హైదరాబాద్ పిలిపించిన తర్వాత చక్రి గారు పట్టించుకోలే. తర్వాత గుండు హనుమంతరావు గారు ఇక్కడే ఉంటాడు, ఆయన మధురనగర్లో. ఆయన దగ్గర 12 సంవత్సరాలు వర్క్ చేశాను. ఇది డాన్సర్గా. నేను 3 నామాలు ఇట్లా పెట్టుకొని శ్రీమంజునాథ సాంగ్ వేసేది. స్టేజ్లలో పరిచయం ఉండేటోడు. బ్రహ్మానందం, చిట్టిబాబు, అనంత్, మన ధర్మవూరు సుబ్రహ్మణ్యం, అంతా ఈవెంట్లకు వెళ్ళేటోళ్ళం. అట్లా ఆయన పరిచయం అయిన తర్వాత చక్రి గారు అసలు పట్టించుకోవట్లే.
అప్పుడు పర్సనల్ క్లాస్ చెప్పడానికి నారాయణ కూడా వచ్చేటోండి. నారాయణ కూడా క్లాసులు కూడా చెప్తారా మీరు? నారాయణ క్లాసులు చెప్పి ఇప్పుడు క్లాసులు చెప్తున్నారు. పర్సనల్ క్లాసులు చెప్పేటోండి. ఎంత తీసుకుంటారు? 30,000 తీసుకుంటాం పర్ హెడ్కి. ఇప్పుడు అప్పుడు 3,000 4,000 తీసుకుంటాం. ఇప్పుడు పర్ హెడ్ కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మీకు దగ్గర ఆన్లైన్? ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్పేటోండి. ఎంతమందికి చెప్పారు అప్పుడు? అప్పట్లో ఒక 30 మెంబర్స్ ఉండేటోళ్ళు. అప్పుడు 20,000 అట్లా తీసుకునేవాడిని. చందన వెదర్స్ వాళ్ళకి కూడా క్లాసులు చెప్పాను నేను. తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ మా సార్ ద్వారా ఒక క్లాస్ వచ్చింది. మా మిస్సెస్ అంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అట్లా రోజు వెళ్తుంటే నేను R15 బైక్ అట్లా ఉండేది. తను రోజు అప్పుడు R15 బైక్ ఎదురయ్యేది. రోజు ఎదురైతే మాట్లాడేటోళ్ళం. ఒకసారి ఏదో నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చిన తర్వాత అట్లా ఒక 6 years ఫ్రెండ్షిప్ చేసుకున్నాం ఇద్దరం. లవ్ లేదు, జస్ట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్. వాళ్ళ అమ్మాయి మేము ఫ్రెండ్స్ ఉండే. తర్వాత సిచ్యువేషన్లో మా డాడీ ఊరికి మ్యారేజ్ అని అంటుంటే డైరెక్ట్ వాళ్ళ గురించి చెప్పా. సిచ్యువేషన్ డాడీ ఇట్లా అనగానే వాళ్ళు చూసిర్రు. చూసిన తర్వాత రిలీజియన్స్ ఒప్పుకోరు కదా, ఎట్లా అంటే వాళ్ళు చాలా కొంచెం పాపం వాళ్ళకి ఫూర్ ఫ్యామిలీ. మేము కూడా అంత ఫూర్ ఇచ్చాం కదా, కానీ మేము కూడా కొంచెం ఫూరే. పోయి మా మమ్మీకి చెప్పగానే ఓకే అన్నారు. మా డాడీ ఏం చేసిందంటే హైదరాబాద్కి వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది పెళ్లి కాక లేట్ అయిందని చెప్పి హైదరాబాద్ రాగానే ఎంగేజ్మెంట్ చేసేసి ఖమ్మం రాగానే. అంటే ఒప్పేసుకున్నారా పెళ్లి? ఇక మా డాడీ వాళ్ళని ఇంటికి వచ్చారంటే నచ్చినట్టేగా. మా ఇల్లు చూసుకోవడానికి రమ్మన్నాడు డాడీ. చూసుకోవడానికి రమ్మనగానే డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసేసిండు. ఆ ఎంగేజ్మెంట్ ఫోటో ఇప్పటికి కూడా ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఫోటో రింగ్ ఏం లేదా? ఎంగేజ్మెంట్ రింగ్ ఇవాళ శుక్రవారం పెట్టలే, ఇప్పుడు తీసేసిన. శుక్రవారం అని పెట్టలే, ఇవాళ శుక్రవారం గోల్డ్ అసలు. అయితే ఇక మచ్చ కూడా ఉంది. అయితే ఎంగేజ్మెంట్ చేసేసిన తర్వాత కరెక్ట్గా సంవత్సరం టైం పెట్టేసి పెళ్లి చేసేసుకున్నాం. దాని తర్వాత ఇక కంటిన్యూగా ఇద్దరు కొడుకులు. ఇప్పుడు ఫ్యామిలీలో వేరే రిలీజియన్ కదా, అట్లేమనలేదా మిమ్మల్ని? మా మమ్మీ ఏమన్నా తెలుసా, అమ్మాయిని మనసులోకి వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఇంకా బాగా పేరు వచ్చి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవుతామే అన్నది అనమాట. ఎందుకంటే పేదోళ్ళు అమ్మాయి అదృష్టం నీకు రావచ్చునా అన్నది. సరే అమ్మ మాట అయితే ఇప్పుడు కాదనం కదా, చేసేసుకున్నాం. మీ ప్రకారం లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్, అసలు నో మ్యారేజ్ బెస్టా? ఇవన్నిటికంటే కూడా అండర్స్టాండింగ్ బెస్ట్. అండర్స్టాండింగ్ లేకపోతే వేస్ట్. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అండర్స్టాండింగ్ చేసుకోలేరు. ఎందుకంటే ఇద్దరిని ఖరాబ్ చేసేది ఒక మొబైలే, అవునా కదా. ఇప్పుడు ఏదున్నా కానీ ఒక్కసారి ఒక అమ్మాయిని మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామంటే సచ్చేంత వరకు తోడు ఉండాలి. ఎఫ్ఐఆర్స్ 100 ఉండొచ్చు, ఉంటాయి ఎఫ్ఐఆర్స్. నార్మల్గా మీకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి? ఎఫ్ఐఆర్స్ అంటే నేను సోషల్ మీడియాలో ఫేమస్ ఉన్నా కాబట్టి భయపడతాను నేను. ఎందుకంటే ఇలాంటి అవసరం ఎవరు గుడ్డగాల్సి మీదేస్తారో అని భయం ఉంటుంది అన్నమాట. నేను ఎవరినైనా అందుకోసం ఎక్కడైనా సిస్టరే పిలుస్తాను. ఎందుకంటే చెప్తున్నా, మామూలుగా ఫ్యామిలీస్కి చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఎవరైనా అది మా సిస్టరే కావచ్చు, మీ సిస్టరే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, మా అన్నయ్య కావచ్చు, ఒక్కసారి ఒక అమ్మాయి చేయి పట్టుకున్నామంటే సచ్చేంతవరకు అమ్మాయి చేయి ఇడవద్దు. ఎందుకు ఇడవద్దంటే ఆడవాళ్ళు కట్నం తెస్తారు కాబట్టి కొంచెం ఉంటుంది టెక్కు, మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి టెక్ ఉంటుంది. ఈ టెక్కు ఎక్కడ చూపించుకోవాలి? మీరు ఎక్కడన్నా బయట వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేకపోతే వేరే వాళ్ళతో ఉండేటప్పుడు చూసుకోవాలి. ఎదురెదురు గొడవ పడ్డప్పుడు మాత్రం ఎప్పుడు టెక్కు చూపించుకోవద్దు. అబ్బాయి అడిసినా అమ్మాయి అడిసినా సైలెంట్ ఉండాలి. నువ్వెంత 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 అనుకుంటే నీ పిల్లగాళ్ళకి తండ్రి ఎవరని చెప్పుకోవాలా, అవునా కదా. నీ పిల్లగాళ్ళకి తండ్రి ఎవరని చెప్పుకోవాలా. అది మాత్రం పాపం కంపల్సరీ తగులుతుంది. ఎందుకు తగులుతుంది అంటే పిల్లగాడు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ కొనిస్తాడు, వీళ్ళ నాన్న బండి కొనిస్తాడు, వాళ్ళ నాన్న సైకిల్ కొనిస్తాడు. వాడు చూసినప్పుడు వాడు కళ్ళలో ఒక బాధ అనిపిస్తుంది, మా నాన్న లేడే అని. అది మాత్రం కంపల్సరీ తగులుతుంది. పక్కా తగలపోతే అడగండి. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా కానివ్వండి పెళ్ళి చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాలి. ఒక అమ్మాయి చేయి పట్టుకుంటున్నాం, ఒక అమ్మాయిని వాడుకుంటున్నాం అన్నప్పుడే ఆలోచించుకోవాలి. గొడవలు పెట్టుకోవాలా, కానీ విడిపోయేంత గొడవలు పెట్టుకోవద్దు, అవునా కదా. ఇప్పుడు నీకు ఫస్ట్ మొగుడే సరిగ్గా దొరకలేదు, ఫస్ట్ భర్తే నీకు సరిగ్గా దొరకలేకపోతే ముందోడు దొరుకుతాడా? వీడికంటే ముందు దొరుకుతాడు, అవునా కదా. అందుకోసం ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఓకే. మీ లైఫ్లో ఎన్ని లవ్స్ చేశారు, ఎంతమంది లవ్ చేశారు? నేను అంటే నా స్కూల్లో ఒక లవ్ ఉండే, ఒక అమ్మాయి పేరు వద్దులే, కానీ నేను ఇష్టపడతా వాళ్ళ మారవీస్. నేను చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు మా ముస్లిమ్స్ అని చెప్పి ఇవ్వలేదు. తర్వాత ఇక మేము వద్దనుకున్నాం. సెకండ్ అందుకో ఫ్రెండ్షిప్ చేసా, ఫ్రెండ్షిప్ టు డైరెక్ట్ లవ్ చెప్పేసి. మీ మిస్సెస్ ఈ ట్రోల్స్ చూడడం ఇవన్నీ చూస్తారా? పట్టించుకోరు అసలు. ఏం చెప్తారు నార్మల్గా మీకు? ఎందుకు పట్టించుకోరంటే ఆమెకు యూట్యూబ్ గురించి తెలుసు, ఎందుకంటే మాతో చేసింది కదా. మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కువ ఇంట్లో ఉండరు? అసలు నేను ఉండను ఇంట్లో ఉండరు. మరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది? అట్లే ఉండదు. అంటే ఇంట్లో అంటే నేను పోతే బయటికి ఎప్పుడో ఒక షూట్స్కి వెళ్తాను అంతే తప్ప తనకు తెలుసు మొత్తం నా గురించి, నేను ఎలా ఏంటి అని మొత్తం. ఏదున్నా నేను డైరెక్ట్ చెప్పుకుంటా.
పలానా మనకి ఇంత వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్తా. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఆ గొడవలు అవుతూ ఉంటాయి. మాకు నెలలో ఒక 3-4 సార్లు గొడవలు అవుతాయి. వారంలో ఎప్పుడైనా విడిపోయేంత గొడవలు అయినాయి? ఎప్పుడైనా విడిపోయేంత గొడవలు రానియను. అక్కడ దాకా ఆ మాటలు అంటే కొంతమంది సెట్ అవుతారని అట్లా అంటాం, అంతేగాని అంత దూరం అయితే రానియను. ఎందుకంటే ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా అమ్మ నాన్న గొప్ప, ఏ అబ్బాయికైనా అమ్మ నాన్న గొప్ప. మీ అమ్మతో చెప్తామే, నాన్నతో చెప్తామే అని బెదిరియాలి, అంతేగాని చెప్పి వాల్యూ తీసుకోవద్దాడు. కొన్ని వాడికి చెప్పిన తర్వాత వాళ్ళు అండర్స్టాండింగ్కి వస్తారు, అంతే తప్ప. కానీ ఈ అమ్మాయిని విడిచిపెట్టి ఇంకో అమ్మాయిని చేయటం, ఇంకో అమ్మాయిని చెప్పి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏమీ రాదు. ఓకే, మీకంటే ఎఫ్ఐఆర్స్ ఏం లేవు ఇండస్ట్రీలో ఉన్నా కూడా? ఎఫ్ఐఆర్స్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు అంటే మీరు వద్దనుకున్నారా లేకపోతే? వద్దంటే ఇక ఎఫ్ఐఆర్స్ అంటే దానికి ఒక తలకాయ నొప్పి. ఊరికే ఫోన్ చేయాలా, ఫోన్ మాట్లాడాలా మనకున్న బిజీలో. ఇక ఒక్కోసారి అట్టిపండు తింటే కూడా పన్నీర్ అవుతుందంట. ఇగో మనం కష్టాలు పడి బతికొచ్చిన వాళ్ళం, మనం ఏమో 100 కళ్ళు వెనుకున్నాయి, కింద పడితే తొక్కేటోళ్ళు ఉన్నారు, లేపేటోళ్ళు లేరు. ఇట్లాంటప్పుడు నార్మల్గా చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు కదరా, ఎందుకురా ఎప్పుడు అంత మంచిగా ఉంటావు, మేము చూడరా 2-3 మెయింటైన్ చేస్తున్నాము, నీకేం తక్కువరా, నువ్వు మెయింటైన్ చేయవా అని ఎప్పుడు కొడతారు. కానీ ఇనాలిడ్స్ పెట్టేయాలా, అంతే. ఇనాలిడ్స్ పెట్టేయాలా. వాళ్ళు ఏదో చెప్పిరని చెప్పి మనం వాళ్ళని ఫాలో చేసినాం అనుకో, ఉన్నది పోతే ఉంచుకుంటుంది. బిగ్ బాస్కి వెళ్తారా మాస్టర్ ఒకవేళ ఆఫర్ వస్తే? దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం 9లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నా. ట్రై అంటే నేను అంత పర్టికులర్గా ట్రై చేస్తే మనసుతో పిలిస్తే వచ్చేస్తుందిలే, కానీ ఇక తిరుగుతున్నా. ఇప్పుడు రంజాన్ ఉందిగా, ఈ రంజాన్లో పర్టికులర్గా దేవుడిని అదే 30 రోజులు ఒక్క పొద్దుండి అదే అడుగుతా కంపల్సరీ. ఈ 9లో పక్కా. మరి మాకు ఇంటర్వ్యూ ఇస్తారా బయటికి రాగానే? ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి ఇస్తా, ప్రతి ఒక్క ఛానల్కి పక్కా ఇస్తా. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకవేళ దేవుడి దేవుళ్ళు దాంట్లో క్యాష్ అవార్డు కొడితే కూడా ఎవరైతే కళాకారులు ఉన్నారో, డాన్సర్స్ తెలంగాణ యూనియన్లో డాన్సర్లు ఎవరైతే మాస్టర్ కార్డు తీసుకోలేదో వాళ్ళందరికీ ఫ్రీ కార్డులు ఇప్పిస్తా, ఫ్రీ డాన్సర్ ఇప్పిస్తా. అసలు మీ గోల్ ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాక? నా గోల్ ఏం లేదు. అంటే ఫేమ్ కోసం వెళ్తున్నారా లేకపోతే 10 మంది మంచిగా చెప్పడానికి? దాంట్లో మెసేజ్లు కూడా ఇవ్వచ్చు బిగ్ బాస్లో, మంచితనం కూడా ఉండొచ్చు, మంచితనం కూడా వచ్చు, గేమ్స్ ఆడవచ్చు, మనం వాళ్ళకి హెల్ప్ కూడా చేయొచ్చు, అన్నీ సృష్టించవచ్చు. ఒకవేళ మీరు బిగ్ బాస్కి వెళ్తే ఎన్ని వీక్స్ ఉంటారు? టాప్ 5 ఉంటారా? నాకు అదే ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదు అంచనా ఉంటుంది కదా మనిషి అంటే, ఆడ సిచ్యువేషన్ అసలు ఏం గేమ్స్ ఉంటాయన్నో తెలియదు కదా. అంటే నేనైతే ఫైనల్ కొడతానే అనుకున్నా, కంపల్సరీ అనుకున్నా. ఎందుకంటే ఆడదాకా వచ్చిన దారి అంటే దేవుడు ముందుకే నడిపిస్తారుగా, నెక్కి రానియడు. ఇప్పుడు ఆడదాకా తీసుకుపోవడే దారి దేవుడు ఇచ్చినట్టు, ఇంకా ముందుకు నెడుతూనే ఉంటాడు. ఈ జనాలు, మనం నమ్ముకున్న జనాలు, మనకు నమ్ముకున్న ఫాలోవర్స్, వీళ్ళు ఇంకా ముందుకు పెడతారు. ఎందుకు పెడతారంటే నేనేంటో జనాలకు తెలుసు. ఇప్పుడు నేను ఇంతవరకైనా ఎవరైనా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ నేను మంచిగా చేసినా కానీ చెడు ఎక్కడ చేయలే. నా వల్ల 10 మంది ఫేమస్ అయ్యారు, కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని నాశనం చేయలే. చూడాలి. మొన్నటి వరకు రాకేష్ మాస్టర్ అందరికీ టీమ్ లీడర్, వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వీళ్ళతో ఈవెంట్లు, రిసార్ట్లు, గేమ్స్, ఈవెంట్స్ చేయించారు. ఇప్పుడు ఆయన తర్వాత మీరు వీళ్ళందరినీ ఒక చోట తీసుకురావడం, రీల్స్ చేయడము, అంటే వాళ్ళకి తెలియదు అంటే రీల్స్ అప్లోడ్ చేసుకోవాలి మనం ఇట్లా చేసే ఫేమస్ అని. అంటే మీరు హెడ్గా ఉన్నారా అందరికీ, లేకపోతే వాళ్ళు వాడుకుంటున్నారా ఏంటి? హెడ్ అంటే నేను ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాళ్ళకు ఫ్రెండ్, అంటే ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? అన్ని సాంగ్స్ నేను ఎక్కడ తీసుకుపోయినా వాళ్ళకి నేనే పెట్టుకుంటా. వాళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే పెడతా. వాళ్ళు మన దగ్గరకు వచ్చి షూట్ చేసుకొని మనీ ఇస్తా. ఈవెంట్లకు వెళ్తే మొత్తం కారు గీరు మొత్తం నేను చూసుకుంటా. ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? యూజ్ అంటే ఇక వీడియోస్ చేస్తాం కదా, రీల్స్ చేస్తాం, అన్నిట్లలో రీల్స్ చేస్తాం, పోస్ట్ చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు, నేను చేస్తా. సో మీ బ్యాచ్లో ఉన్న ఉషా గారి గురించి ఏమంటారు? తను బోల్డ్గా మాట్లాడడం, బోల్డ్ డ్రెస్సింగ్, సిగరెట్లు తాగడము, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అమ్మాయి ఫస్ట్లో 2018లో నాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టినప్పుడు మంచి రీల్స్ చేస్తూ ఉండేది. పాపం ఎంత రీల్ చేసినా ఫేమస్ కావట్లేదు తను. ఎంత చేసి మాస్టర్ నేను ఇట్లా అనేది ఫస్ట్ మాస్టర్ అనేది. సరే నేను కొన్ని సజెషన్స్ చేస్తావని ఏం చెప్పాలని, ఓ బీర్ బాటిల్ పట్టుకో ఉత్తగా అన్న, దాంట్లో బీర్ ఏముండదు, పట్టుకొని ఇట్లా లేపు వీడియో తీస్తా అన్న. మా ఏమైనా అంటే ఏం కాదు చెల్లె నేను చేస్తా అని చెప్పిన. ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మాయి బీర్ పాప అని పెడుతుంది. ఆ ఒక్క వీడియో మార్నింగ్ లేచి పొద్దున పెట్టి మార్నింగ్ చేసే వరకు 24 million ఏమో పోయింది కథ. అట్లా కంటిన్యూగా అమ్మాయికి పేరు వచ్చే వరకు బీర్ బాటిల్ పట్టుకొని చేసింది కొంత. ఇప్పుడు వద్దని చెప్పా, ఎందుకంటే పేరు వచ్చింది కాబట్టి. అమ్మాయి రోడ్ల మీద సెల్ఫీలు దిగుతారు అమ్మాయితోటి,
అందరు గుర్తుపడుతున్నారు. అంటే బీర్ తాగడం అంతా ఓకే, కానీ డ్రెస్సింగ్ కానీ అది కానీ బోల్డ్ గా మాట్లాడడం, వైజాగ్ సత్య తంది రీల్స్ చూస్తే మీద పడి చేయడం, మీరు ఎప్పుడు చెప్పరా ఇట్లా ఉండకమ్మా? అంటే అది వైజాగ్ సత్యతో చేసిన రీల్ అయితే నేను చూడలేదు. చెప్తా నేను ఎట్లా ఉంటుంది అంటే, నా దగ్గర ఉన్నప్పుడు ఒకటే చెప్తా, మన వీడియోలు 10 మంది చూసి మెచ్చుకోవాలి కానీ తిట్టుకోవద్దురా అని చెప్తా. కానీ ఇప్పుడు జనాలు తిట్టుకునే వీడియోలు చూస్తారు, మంచి వీడియోలు ఏం చూస్తున్నారా? అసలు మామూలుగా గలీజ్ వీడియోలే చూస్తున్నారు, మంచి వీడియోలకి వాల్యూవే లేదు. సో గలీజ్ చేయడం మంచిది అంటారా? అంటే పేరు వచ్చే వరకు ఏం చేసినాం అనేది చూసుకోవద్దు, పేరు వచ్చిన తర్వాత మంచి చేసుకోవాలి. అవునా కదా? ఎందుకంటే ఇవాళ రేపు మంచి పేరు రావాలంటే కష్టం. ఒక కోయ్ ఇంకోటి ఈ పేరు ఏం పేరు, పూసలు అమ్ముకునే అమ్మాయి పేరు మోనాలిసా. ఇంకా కొంతమంది వీళ్ళకే వస్తాయి అట్లాంటి పేర్లు, అందరికీ రావు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గలీజ్ పేరుతోటే మంచి పేరు వస్తుంది అంతే. ఇప్పుడు గలీజ్గా ట్రోల్ చేసి బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళు ఎంతమంది సినిమా ప్రమోషన్లు చేయట్లే? అవునా కదా? ట్రోల్ చేసిన అమ్మాయిలు కూడా సినిమా ప్రమోషన్లు చేస్తారు, గలీజ్ మాటలని తిట్టుకుంటూ. మిమ్మల్ని మూవీ ప్రమోషన్స్కి పిలవరా డాన్స్ చేయడానికి? కానీ పిలుస్తారా నార్మల్గా? పిలుస్తారులే కానీ నేను పట్టించుకోను అంతగానంగా. అంటే పట్టించుకోవాలంటే ఇక్కడ సాంగ్ తీసి పెట్టాలా, దానివల్ల ఏమొస్తుంది మనకి? ఇప్పుడు మీకు ఎన్ని ఫోన్స్ ఉన్నాయి చూపించండి ఒకసారి. ఓకే, OnePlus, 2 ఐఫోన్లో 1+. ఓకే, ఎందుకు యూస్ చేస్తారు ఇవి? ఇన్ని ఫోన్లు ఎందుకు? మనిషికి ఒకటి చాలు కదా. అంటే ఇది 1 TB, ఓకే 1 TB అనమాట. ఐఫోన్ 16 Pro Max 1 TB, ఇది 13 Pro. ఓకే, ఇది ఓన్లీ షూట్స్కి వాడతాయి 2, అది ఓన్లీ హాయ్ బాయ్ చెప్తా, హాయ్ బాయ్ చెప్పడానికి. సో ఇప్పుడు మీకు అర్జెంట్ కాల్స్ అంటే 3 సిమ్లా మీకు? ఒకటే సిమ్, ఇది ఒకటే ఉంటుంది. ఇది నాకు ఇష్టమైన ఫోను. ఓకే, ఈ ఫోన్ ద్వారానే మంచి వైరల్ అయినా నేను. ఈ ఫోన్ మీద ఒక 5 lakhs మీరు ఎందుకు అన్ని ఫోన్లో వాల్పేపర్ మీ వైఫ్తోనే పెట్టుకుంటారు? పెట్టుకుంటా అంటే ఇక తను కలిసి వచ్చింది ఇక మనకి, అట్లా దీంట్లో ఉంటాయి. ఓకే, ఈ ఫోన్ ద్వారా నేను ఒక 5 lakhs సంపాదించుంటా. 5 lakhs ఈ ఫోన్ ఓన్లీ ఫోన్ తోటి షూట్ చేసేవాడిని. ఇక తర్వాత ఫేస్బుక్ నుంచి ఎంత వస్తాయి మంత్లీ? ఫేస్బుక్ నుంచి ప్రజెంట్ అయితే ఒక 10 lakhs వస్తుంది మంత్లీ. 10 lakhs? 10 lakhs నిజంగా? మీరు వీడియో చేస్తున్నారు లేదా ఇంకేం చేస్తున్నారు? 10 lakhs ఎట్లా వస్తుంది? ఎందుకు రావు 10 lakhs? మనిషి తలుచుకుంటే ₹1 కూడా సంపాదించవచ్చు. ఇయర్లీ ఎంత సంపాదిస్తారు మీరు ఈవెంట్స్ మీద? ఇయర్లీ వచ్చి ఒక ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది, మొన్నటి వరకు కరోనా బిఫోర్ తర్వాత ఉండేది. ఇయర్లీ వచ్చి ఒక 30 lakhs. నాకు అన్నీ ఉన్నాయి. కారు ఇప్పుడు మంత్లీ 10 lakhs వస్తున్నాయి అన్నారు కదా, మరి ఇయర్లీ ఎక్కువ వస్తుంది కదా? ఈ మధ్య స్టార్ట్ అయింది, ఈ కరోనా తర్వాత నుంచి. కారు కొన్నా. ఏం చేస్తారు 10 లక్షలు? బంగారం 30 తులాలు బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. 10 లక్షలు ఏం చేస్తాం అంటే ఖర్చులు ఉండవా? పిల్లగాళ్ళ ఫీజే, మా 2 పిల్లగాళ్ళ ఫీజు నెలకే 1.5 lakh 2 lakhs ఉంటుంది. వాళ్ళకి ట్యూషన్ తోటి వాళ్ళకి బుక్స్ తోటి మొత్తం కలిపితే 2.5 lakh 3 lakhs వాళ్ళకే పోతాయి. పెట్రోల్ ఖర్చు, కారు ఖర్చు, ఇంటి బిల్లు. నేను వాడే ఇంటర్నెట్ 2000 రెంట్ మంత్లీ. 16 years నుంచి వాడుతున్నా అదే వైఫై. మళ్ళీ మా మమ్మీ బిల్లు, మా నాన్న బిల్లు, మా అందరూ ఫోన్ బిల్లు నేనే కడతా. 3000 కడతా మంత్లీ. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం, మా అన్న, మా తమ్ముడు, మా వదిన అందరూ ఆడేది కూడా నా ఫోన్ నుంచి. అది ఇంకా బట్టలని, పండగలని, పబ్బాలని, వారానికి ఒకసారి బయటికి పోయి తింటాం మా మిస్సెస్ నేను. తింటూనే ఉంటాం, కాదనుకో. మొన్న కూడా మీరు ఏదో కాఫీ షాప్ లోనే ఎక్కడో రీల్ చేసి ఒకటి పెట్టారు, అంటే యానివర్సరీ సెలబ్రేషన్. ఇట్లా జరుగుతూనే ఉంటాయి. వచ్చినాయి మొత్తం అట్లా ఉండవు, పోతూనే ఉంటాయి. పోయి నేను బాధపడదు, వచ్చిన సంతోషపడద్దు. ఇప్పుడు లక్కీ ఆంటీని కూడా మీ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు. అవును, మన విజయవాడ ఈవెంట్స్ కి వాటికి వీటికి తీసుకెళ్లారు. ఎందుకు కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉంటారు అందరిని? అంటే ఉప్పల్ బాలు కూడా కనిపించడం తక్కువ అయిపోయారు మీ ఈవెంట్స్ లో, ఎందుకు? ఆయన బిజీ అయిపోయాడు కొంచెం. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఉప్పల్ బాలు వీళ్ళందరిది ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఈవెంట్ ఉంటే అందరం కలుస్తారు. మరి లోకల్ కాకు లాంటిని కానీ కుర్చీ తాతను కానీ ఎందుకు కలుపుకోవట్లేదు? ఆ లోకల్ కాకు లాంటి కుర్చీ తాతను కలుపుకోవాలని నాకు ఉంటది, కానీ లోకల్ కాకు లాంటికి ఫోన్ ఉండదు, కుర్చీ తాతకు ఫోన్ ఉండదు. వాళ్ళని ఎవరు తీసుకురావాలి? పోయి వాళ్ళని ఏడదోలాడాలి. వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఏ షూట్ అయినా చేస్తాం. అట్లా మనం వాళ్ళ దగ్గర ఫోన్ లేవాడికి వాళ్ళని పట్టించుకోం మనం. ఇప్పుడు నేను కుర్చీ తాతను వస్తే ఇప్పుడు మన రేపు ట్రెండింగ్ చేసేస్తా. ఇప్పుడు అంటే కుర్చీ తాత పాట పేరు డైలాగ్ మీద ఒక పాట తీసారు, ఆయనకి అంత ఫేమ్ వచ్చింది అంటే ఆయన ఫేమ్ ని యూజ్ చేసుకోలేకపోయారంటారా? నేనా? కానీ చేసుకోలేకపోయారా అంటే ఆయన వాడుకోవచ్చు. ఆయన ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనుకో, 1 dayలో ఫేమస్ చేస్తాం. మళ్ళీ ఎట్లా అంటే వైజాగ్ సత్య గారు ఆయనతో తిరిగారు, ఆయనతో అన్ని చేశారు కదా. వాళ్ళందరూ చేసేది వేరు, బషీర్ మాస్టర్ చేసేది. ఓకే, బషీర్ మాస్టర్ ఒక దగ్గరికి పోయిందంటే కథమే. అది ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కొంచెం మంచి పేరు వస్తుంది, పైకి లేస్తారు. ఇప్పుడు కుర్చీ తాత నా దగ్గరకు వస్తే ఫస్ట్ వీడియో ఒక్కటి చాలు, 5,000 పెట్టి BMW కార్ రెంట్కి తీసుకుంటారు. అర్ధగంటకే
5,000కి అర్ధ గంటకి ఇస్తారు. మంచిగా సూట్ రెంట్కి తీసుకోవటం, మంచిగా ఆయనకు తెల్లగా మంచిగా గడ్డం వేసి సుట్టబెట్టి మంచి సూట్లు వేసి కార్లో దిగితే BMW వెనక గొడుగు పట్టుకొని నడవాలి అంతే. ఓకే, పిచ్చ వైరల్. మరి ఇంత పేరు వచ్చింది ఆయనకి, ఇంత వచ్చింది, మరి ఆయన ఎందుకు అట్లా అయిపోయారు? అంటే కొంతమంది నోటిదుల వాళ్ళు చెడగొట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే అదృష్టాన్ని కావాలని పోగొట్టుకుంటారు. ఆయనకు నోటిదులు ఎక్కువ. ఎందుకంటే మనం ఫస్ట్ ఒకటి మాట్లాడేటప్పుడు మన దగ్గర ఎంత ఉంది, మనం ఏంటి ఆలోచించాలి. నీకు తినడానికి తిండి లేదు, టీకి టికానీ లేదు, నోటికి ఇది పడితే అది మాట్లాడితే అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ బాబాయ్ మంచోడు, చాలా మా ఇంటికి కూడా వచ్చాడు, ఆయనని మాట్లాడిస్తుర్రా ఆయన మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు కుర్చీ తాత మంచోడు కాదంటే, కానీ ఆయన కొంతమంది చెప్పిన మాటలు నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతారా లేదా ఆయన రోజులకు తరబడి అట్లానే కృష్ణకాంత్ పార్కులో అక్కడే పార్క్ దగ్గరే ఉంటున్నారు, మరి అక్కడే ఉంటారు, తాగి అక్కడే పడుకోవడం, మరి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అది మొత్తం వైజాగ్ సత్య గారికి తెలుసు, ఎందుకంటే ఆయన వాళ్ళతో బాగా క్లోజ్ ఉంటాడు. కానీ కొంచెం ఏదైనా కుర్చీ తాతని నాకు బాగా లేపాలని కోరిక ఉంటుంది. మా ఇంటికి కూడా వచ్చాడు, మా ఇంట్లో అన్నం కూడా తిన్నాడు, మేము అందరం కలిసి. కేవలం మాటల వల్లే పోగొట్టుకుంటున్నాడు అంతే. ఒకవేళ ఆయన మాట తీరు మంచిగా ఉండి ఆయనకంటే ఒక చిన్న ఫోన్ అయినా యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఒక 2 లక్షలను సంపాదించుకున్నాడా? 2 లక్షలు ఏంటండి, మంచి ట్రెండింగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉన్నంత వరకు ఆయన ఉంటూనే ఉంటాడు. తెలుగులో కూడా హైయెస్ట్ వ్యూస్ ఉన్న సాంగ్ అదే యూట్యూబ్ లో. మస్తు పాట అది, కుర్చీ మడత పెట్టి సాంగ్ మామూలు సాంగ్ కాదు, అది బాగుంటుంది, ఫుల్ మాస్ బీట్. సో నిజంగా మాస్టర్ అడగగానే మా కోసం వచ్చారు. ఇంకొక ఫోన్ కూడా రాబోతుందంట, నిజం అబద్ధం? అది సామ్సంగ్ S24 1TB తెప్పిస్తున్నా యూఎస్ నుంచి. ఆల్రెడీ ఎందుకు 3 ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇది కొంచెం ఫోన్ ఇబ్బంది పెడుతుంది, వాట్సాప్ ఓపెన్ చేసిన కాల్స్ కోసం. అది డైరెక్ట్ పర్సనల్గా ఉంచుకొని 2 షూట్స్ కొని వాడదామని. ఓకే, అదేం చేస్తారు మరి? వచ్చే ఫోనే వాడతా, ఇది పక్కన పడేస్తా, మా పిల్లలకి ఇస్తా వాడుకుంటారు. ఓకే, OnePlus మీ పిల్లలకి ఇచ్చేస్తారు. అవును. రేపు మీ పిల్లలు, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇన్ని ఫోన్లు కొన్నారంటే చిన్న విషయం కాదు. చిన్న చిన్న ఈవెంట్స్ దగ్గర అక్కడిక్కడ డ్యాన్స్లు వేసుకొని ఇన్ని ఇయర్స్ కష్టపడి తెచ్చుకున్నారు. మీ పిల్లలకి మీరు ఈజీగా ఇచ్చేస్తారు అడగగానే ఐఫోన్ కానీ ఏదైనా? ఎందుకు, మా పిల్లగాళ్ళు కూడా కాబోయే రోజుల్లో పెద్ద స్టార్లని చేస్తా. మా పిల్లగాడు దిల్మాన్ దిలావర్ పేరు, దిల్మాన్ దిలావర్. దిల్ అంటే హార్ట్, మ్యాన్ దిల్మాన్. మా పెద్దోడిని నా కోరిక ఏంటంటే సింగర్, వాడే పాడుకోవాలి, వాడే డ్యాన్స్ చేయాలి, వాడికి మంచి భవిష్యత్తు ఇస్తా, చదివిస్తా. వాళ్ళే కొనుక్కుంటారు. డాడీకే తెచ్చేయాలి వాళ్ళు, అట్లా తయారు చేస్తాం. ఎందుకంటే మనని కొంతమంది జనాలు చెడగొట్టారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని మనం చెడగొట్టకూడదు. వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏంటి ఇప్పటివరకు ఆలోచించాలి. వాళ్ళకి కిడ్స్ పెట్టాలా, వాళ్ళు దేంట్లో హుషారున్నారు, దేంట్లో సంతోషంగా ఉన్నారు, దేన్ని ఎక్కువ క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళకి దేంట్లో ఎక్కువ ఫాలోయింగ్ అని చూడాలా. ఆ ఫాలోయింగ్ అయిన దాంట్లో మనం ఆలోచించుకోవాలా, ఏం చేస్తే పేరు వస్తుంది, దాంట్లో కిడ్స్ పెట్టాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అడగగానే చాలా దూరం నుంచి ఆయన భక్తి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వచ్చి నిజంగా ఆయనకున్న భక్తికి మెచ్చుకోవాలి. ట్రోల్స్ చేస్తున్నారు కానీ చీటింగ్ మాటకి అదే కాస్త బాధేస్తుంది. పట్టించుకోవద్దండి, వాడుకున్నోడికి వాడుకున్నంత బషీర్ మాస్టర్ని వాడుకోండి. ఓన్లీ నా మీదే ట్రోల్స్, ఫ్యామిలీ జోలికి వస్తే పగలు చేరుతా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.